అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. బాబు గారు మిత్రం వస్తోంది. రామ్మా రా. ఏంటమ్మా ఈ తాతయ్య మీద అంత దయగలిగింది? రంగనా మిత్రమ్మకి ఫ్రూట్ జ్యూస్ పట్టరా. అలాగే బాబు. నాకేమొద్దు, ముందు నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. ఆహా ఏంటో చెప్పు. నీతోనే మాట్లాడాలి. రంగనా నువ్వు వెళ్ళు. చెప్పమ్మా ఏంటి? ఏమైందిరా? అమ్మ తిట్టిందా? నాన్న కోపడ్డా? అదేం కాదు, ఇప్పుడు నువ్వు నాకు ఆ విషయం కరెక్ట్ గా చెప్పాలి. అమ్మో అంత సీరియసా? అంత పెద్ద విషయమా? అవును. ఏంటో చెప్పు. తాతయ్య, నేను సుహిత ఇద్దరం మమ్మీకే పుట్టామా? అదేమిటమ్మా, ఏమిటా ప్రశ్న? నిజం చెప్పు తాతయ్య, మమ్మీ నా సొంత మమ్మీయేనా? నీ సొంత మమ్మీయేరా? అయినా అంత పెద్ద డౌట్ నీకెందుకు వచ్చింది? ఏమో, నాకెందుకో నేను మమ్మీకి పుట్టలేదేమో అనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడు నన్ను ఎందుకు తిడుతుంది? పిచ్చి తల్లి, మమ్మీ ఏదో చిరాకు పడిందని ఇంత పెద్ద మాటలు మాట్లాడొచ్చా? తప్పు కదూ? లేదు తాతయ్య, మమ్మీ సుహితనే ప్రేమగా చూస్తుంది, నేనంటే అస్సలు ఇష్టం లేదు. చచ్చా, అదేం కాదురా. మీ మమ్మీ మిమ్మల్ని డిసిప్లిన్ గా పెంచాలని కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది అంతే. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు. గౌరీకి నువ్వంటే ప్రాణంరా. లేదు తాతయ్య, నాకు చాలా డౌట్ గా ఉంది. మమ్మీ నాతోనే స్ట్రిక్ట్ గా ఎందుకుంటుంది? ఎందుకంటే నువ్వు అల్లరి పిల్లవి కాబట్టి. చూడు, చిన్న పిల్లలు ఇలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకోకూడదు, తప్పు. ఈ తాతయ్య మీద నీకు నమ్మకం ఉందా? ఉంది. అయితే నేను చెప్తున్నాను విను. నువ్వంటే అందరికీ ప్రాణం, సరేనా? సరే, నువ్వు ఇలా మూతి ముడుచుకొని కూర్చో, నేను కిందకెళ్ళి ఐస్ క్రీమ్ తినొస్తా. నాకు కూడా కావాలి. పద. రండమ్మా రండి, చెప్పులు ఎక్కడ పెట్టండి అమ్మా, పెట్టండి. రేయ్, నా బిజినెస్ కి అడ్డొస్తావా? వెళ్ళి నీ పాటలేవో నువ్వు పాడుకొని అడుక్కోకుండా నా కడుపు మీద కొడతావా? నువ్వు నాశనం అయిపోతావురా. ఎంతకన్నా నాశనం అయ్యేది ఏముందిలే, గోషి పాత్ర మించిన దరిద్రం లేదు. రండమ్మా రండి, మీ చెప్పులు ఇక్కడ వదిలిపెట్టండి. వద్దొద్దు, వాడి మాటలు వినకండి, నా దగ్గరే వదలండి. అమ్మా గట్టిగా ఓకే, మనకు కూడా ఇక్కడ బట్ట పరిచి చిల్లరేసేస్తారు. అబ్బా మీరుండండి. అమ్మా
మా మీద అలిగి ఇంట్లోంచి వచ్చి నువ్వు చేస్తున్నది ఇదా? రోజుకి ఎంత గిడుతుంది అత్త? అమ్మో అమ్మో, ఎన్ని జతలో? జతకు రూపాయి వేసుకున్నా సాయంత్రానికి 200-300 గిడుతుందా అత్త? అందులో లక్కీ అండు ఆవిడ గుడికొచ్చిన కానీ గుడిలో ఫుల్ రెస్ట్. మా అత్తది లక్కీ హ్యాండే, అందుకనేగా ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చాం. ఉద్ధరించారులే, ఉన్నన్నాళ్ళు పీకు తిన్నారు, ఇప్పుడేమో వెతుక్కుంటూ వచ్చారట. నీకోసం వెతకని చోటంటూ లేదమ్మా. నారాయణ వచ్చి నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్తే వచ్చాం. ఓహో, ఇదంతా వెధవ చేసిన పని అన్నమాట. చెప్తా, వాడి పని చెప్తా. అయ్యింది ఏదో అయింది, మన వంశానికి ముష్టి పనులు తగవు. మాతో వచ్చేయండి అత్తయ్య గారు. నేను ఒప్పుకోను. మధ్యలో నువ్వెవడో ఒప్పుకోవడానికి? ఈ 4 రోజుల్లోనే మా మధ్య ఎంతో అనుబంధం ఏర్పడిపోయినది. నేను ఒప్పుకోను. చిన్నోర్మి, అనుబంధం అంటే అనుబంధం కడుపులో పుట్టిన వాళ్ళకే లేదు, మధ్యలో అడుక్కునేవాడి నీకెందుకురా? ఏనాటి ఈ బంధం ఏనాటిదో. అబ్బా ఊరుకోండి, మీ గొంతు అచ్చం ఈ ముస్టడి గొంతులా ఉంది. చూసావు మన టాలెంట్, పార్ట్ టైం ప్రయత్నం రోజుకు 1000-2000 సంపాదించచ్చు. మనం వచ్చిన పని మర్చిపోతున్నారు. అమ్మా అమ్మా కోటి. కోటేమిటి? అదేనండి, మీరు వెళ్ళిన దగ్గర నుంచి మన బుజ్జిగాడు మీకోసం 1,000 సార్లు కలవరించాడు. అంతేనా ప్రభా? అమ్మో పిల్ల రాక్షసుడు, నేనొస్తే మళ్ళీ నేను ఇంట్లో నుంచి వెళ్ళనని రామకోటిలా 1,000 సార్లు రాయిస్తాడు. నా వల్ల కాదు, నాకు ఇదే బాగుంది. అమ్మా పదమ్మా. మీకు ఇదేం కర్మత్త, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది, త్వరగా పదండి. పోయినసారి ఇలాగే నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్లి వెట్టి చాకరీ చేయించారు, నేను రాను. ఈసారి అలా కదత్త, కోటి రాగానే. కోటి అంటున్నారేంటి మళ్ళా? కోటిలో కొత్తగా నగల షాప్ ఓపెన్ చేశారు, మీకు నగలు కొందామని. నగలే నాకే? అవునమ్మా, అన్ని కొనుక్కుందాం రా. వడ్డాడం కూడానా? ఆల్రెడీ మన ఇంటి మర్రి చెట్టు బాగుంది, చుట్టుకొలతలు ఇచ్చేసాం, ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటుంది. ఏం ప్రభా? అవునమ్మా, పాపం ఎప్పుడు తిన్నావో ఏమో, పద. పొద్దున్నే దద్దోజనం, మధ్యాహ్నం చక్కెర పొంగలి, సాయంత్రం పులిగూర టయానికి చేసి పెట్టనమ్మా. పాపం అలవాటైపోయినది. ముచ్చాలు వస్తాను. అప్పుడప్పుడు వస్తుండు. అత్తగారు, వాడికి టాటాలు బైబేలు ఏంటండి, మీరేంటి మీ లెవెల్ ఏంటి చెప్తాను. ప్రభా, నడిచి రావాలా? ఇలా అడుగుతారనే వచ్చేటప్పుడు ముందు జాగ్రత్తగా మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పొచ్చా, మా అత్తగారికి ప్రమాదంగా ఉంది, అంబులెన్స్ పంపించండి అని. ఆయన మాటలు పట్టించుకోవద్దు, ఆటోలో వెళ్దాం రా. రండి. రామ్మా. బాయ్. ఎలాగానే ఫోన్ చెయ్యి, బూత్ నెంబర్ తెలుసుగా. గౌరీ. తాతయ్య మీరా? ఏమన్నా ఆఫీస్ విషయాలు మాట్లాడాలంటే నేనే ఇంటికి వచ్చేదానిగా. నేను ఇప్పుడు వచ్చింది ఆఫీస్ విషయాలు మాట్లాడడానికి కాదమ్మా, నా ముని మనవరాల సంగతి మాట్లాడడానికి. ఏ ముని మనవరాల సంగతి? నా సొంత ముని మనవరాల సంగతి. తాతయ్య, ఇద్దరూ నా సొంత బిడ్డలేగా, మీకు తేడాలున్నాయా? నిజమే, తేడాలు ఉండకూడదు, కానీ నీ తొందరపాటు వల్ల మిత్రని దూరం చేసుకుంటున్నావమ్మా. తల్లిగా తను నీ మీద చూపించాల్సిన ప్రేమని పోగొట్టుకుంటున్నావు, అందుకే హెచ్చరిద్దామని వచ్చాను. ఏమైంది తాతయ్య? మిత్ర ఏమైనా అందా? మిత్ర ఏమందని కాదు, నువ్వు మిత్రని ఏమంటున్నావో అది నాకు కావాలి. అల్లరి చేస్తే కోపడ్డం తప్పా తాతయ్య? పిల్లలు అల్లరి చేయడం తప్పు కాదమ్మా. ఓహో, అయితే మిత్ర తరపున వకాల్తా తీసుకుని నాతో పోట్లాడడానికి వచ్చారన్నమాట. మిత్రని ఎవరైనా ఏమనంటే నేను భరించలేను, చివరికి నువ్వైనా సరే. సరే, ఏమీ అనలేండి. ముందు దాన్ని సుహితలా బుద్ధిగా చదువుకోమనండి, ఆటలు అల్లరి తిరుగుళ్ళు మానుకోమనండి. ఇదిగో ఇదే నాకు నచ్చంది. ప్రతిదానికి సుహితతో పోలుస్తావేంటి? అందరూ ఒక్కలా ఉంటారా? మిత్రకి సుహిత కన్నా చదువులో తక్కువ మార్కులు వచ్చిండొచ్చు, కానీ ఆటల్లో మిత్రతో సుహిత పోటీ పడగలదా? తాతయ్య, నీకు బాధగా ఉంటుందని నాకు తెలుసమ్మా, కానీ ఎవరిని ఎవరితో పోల్చకూడదని నీకు తెలియాలనే అలా అన్నాను. సుహితని మీరలా ఎత్తి చూపిస్తే నేను తట్టుకోలేను తాతయ్య. కానీ నువ్వు మాత్రం మిత్రని ప్రతి నిమిషం సాధిస్తావు. నీకు పక్షపాతం ఎక్కువైపోతుంది గౌరీ. ఆ చిన్న మనసుని చాలా బాధిస్తున్నావు. అమ్మకి నేనంటే ప్రేమ లేదు, అసలు నేను అని ఎంత బాధపడుతుందో తెలుసా నీకు? ఏమంది? ఏదో అంది. అసలు అంత మాట నువ్వెందుకు రానిచ్చావు? పసి మనసుల్లోకి అలాంటి అనుమానాలు రానివచ్చా? అది మొండితనం నేర్చుకుంది తాతయ్య. ఎప్పుడు చూసినా సుహితతో పోట్లాడుతోంది. నా మాట లెక్క చేయడం లేదు, స్కూల్ ఎగ్గొట్టి చదువుకోవడం లేదు. అయినా నేను కోపడకూడదా? కోపడకూడదు, నెమ్మదిగా నచ్చ చెప్పాలే గాని దాని మనసుని బాధ పెట్టకూడదు. ఒక్క విషయం మర్చిపోకు గౌరీ, పరాయి బిడ్డని సొంత బిడ్డలా ప్రేమించొచ్చు కానీ
సొంత బిడ్డకి తను పరాయినేమోనన్న అనుమానం రానివ్వకూడదు, అది గుర్తుంచుకో. తాతయ్య నువ్వు నా మాటలు వింటావన్న నమ్మకం నాకుంది. ఆ తర్వాత నీ ఇష్టం. నారాయణ, ఇదేమిటో తెలుసా? పరంపద సోపాన పటం అండి. ఇక్కడ సరిగ్గా ఎత్తులు పడితే అన్నీ నిచ్చెనలే, లేకపోతే నోళ్లు తెరుచుకున్న పావులుంటాయండి, అంతే మరి. అందుకే పాచికలు సరిగ్గా వెయ్యాలి. ఇది వైకుంఠపాళ్ళండి, సాధారణంగా కాదు. ఆలోచించి ఎత్తులేయడానికి కనీసం అష్టాచమ్మైనా కాదు, ఎదుటోళ్ళ పావులు మింగడానికి. ఈ ఆటలో అంతా అదృష్టమే కానీ తెలివితేటలతో పెద్దగా పని లేదండి. కానీ ఇక్కడ కూడా మనమే నిచ్చెనలెక్కాలి, మనమే గెలవాలి. అంటే గళ్ళు సరిగ్గా దాటాలి. ఎంత తొందరగా గళ్ళు దాడితే అంత తొందరగా పరంపదం చేరుకుంటారండి. అంటే ఏం చెప్పనండి, ఈ పాడునుడితో పైకి వెళ్ళిపోవడమేనండి. చిన్నోర్మై, పైకి వెళ్ళిపోవడం అంటే చావడం కాదు, జీవితంలో ఎదగడం. పైకి ఎదిగి ఆ గౌరిని అణగదొక్కడం. సొంత కూతురు వేసే ప్రశ్నలకు జవాబివ్వలేక 10 ఏడవాలి, కుమిలి ఏడవాలి. ఇంట్లోనే శత్రువుని పెట్టుకుని జీవితాంతం నరకం అనుభవించాలి. ఈ రేఖ మరో రూపంలో మిత్రగా దాన్ని సవాలు చేయాలి. గర్భశత్రువుని ఏం చేస్తుందో నేను ఆనందంగా చూడాలి. రాముడి కాలు తగిలి రాయి ఆడదైందంట, అట్టాగే మరి మీ కాలు తగిలితే మీ కాలుకే కోతిపుండు ఉద్యమం ఆలోచించండి. కాదు, ఆ గౌరికి ద్రాచపుండు కన్నా పెద్ద బాధ. ఎవరితోనూ చెప్పుకోలేక, శత్రువుని దెబ్బతీయలేక జీవితం అంతా బాధపడేట్టు చేస్తాను. సరైన సమయంలో సరైన పాచికలు వేశాను. అవి తప్పకుండా పారి ఆ గౌరి చిత్తైపోతుంది. దాని ఓటమి నా కళ్ళ చూసే రోజు దగ్గరలోనే ఉంది. ఇంతకీ ఇంత అదైపోయి ఒకటే అదిగా మాట్లాడేస్తున్నారు. ఏమంత అదేని ఎత్తేసారండి? ఇది నీకు చెప్పేది కాదు నారాయణ, బ్రహ్మరహస్యం. నేను గౌరి మీద ప్రయోగించిన బ్రహ్మాస్త్రం. పిల్లలు పడుకున్నారా? ఇప్పుడే పడుకున్నారు. ఎందుకో మిత్ర నాకు దూరం అయిపోతున్నట్టుంది వర్ధన్. వర్కింగ్ మదర్స్ కి బాధలు తప్పవు గౌరీ. అది కాదు వర్ధన్, మిత్ర తాతయ్య దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేసిందట. ఏవని? నేను తనని ప్రేమగా చూసుకోవడం లేదని. దాంతో తాతయ్య ఏమో నెమ్మదిగా నన్ను చీవాట్లు పెట్టారు. పోనీలే గౌరీ, నిన్ను చీవాట్లు పెట్టడానికైనా ఓ మనిషి ఉన్నాడు. ఎందుకలా అంటున్నా వర్ధన్? నీకు అలాగే అనిపిస్తోందా? చచ, అలాంటిదేం లేదు, సరదా కన్నాను. నీ మనసు నాకు తెలీదు. నీకు పిల్లలిద్దరి మీద సమానమైన ప్రేమే. కానీ అందరూ పిల్లలు ఒక్కలా ఉండరు. మిత్ర సుయిత కన్నా కాస్త దుడుకు. అది భరించలేక దాన్ని క్రమశిక్షణలో పెట్టాలని నువ్వు చీవాట్లు పెడతావు. అది బాధపడి నీకు దూరంగా ఉంటుంది, లేదా ఎదిరించి మాట్లాడుతుంది. పిల్లలు పెద్దవాళ్ళలా ఉండాలని ఆశించకూడదు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అని సరదాగా ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ నాకు తెలుసు వర్ధన్, కానీ అది చెప్పిన మాట వినడం లేదని, చెప్పకుండా బయటికి వెళ్తోందని, సరిగ్గా చదవడం లేదని నా భయం. సుహిత నెమ్మదిగా ఉండడం వల్ల, క్లాస్ ఫస్ట్ రావడం వల్ల ఇలాంటి కంపారిజన్ వస్తుంది. ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. కానీ నువ్వేమో ఆగిపోయావే, చెప్పు వర్ధన్. చిన్నప్పటి నుంచి సుహితకి ఏమైనా తక్కువైపోతుందని నువ్వు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటూ వచ్చావు. అది నీ పెద్ద మనసు, కానీ చూసే వాళ్ళకది పక్షపాతంలా ఉంటుంది. తాతయ్య కూడా ఇంకో విధంగా ఈ మాటలే చెప్పారు. సరే, నేను మారడానికి ప్రయత్నిస్తాను. మిత్ర మంచి కోసమే తిడుతున్నాను, కానీ అదంటే నాకు ప్రాణం వర్ధన్.
నాకు తెలుసు గౌరీ, పిల్లలిద్దరూ నీ బలహీనతలు కాకూడదు, నిన్ను నడిపించే బలం కావాలి. అవును. బంగాళదుంప కుర్మా అంటే నీకు ఇష్టం కదమ్మా, ఇదిగో ఇంకొంచెం వేసుకో. చికెన్ లేదా? ఎందుకు లేదు, పక్కింటి వాళ్ళ పెరట్లో ఉంది. అటు చూసి ఇటు తినండి, అటు చూసి ఇటు తినండి. పులిహోర దద్దోజనం ప్రసాదాలు తిని తిని నోరు చచ్చిపోయింది అల్లుడు గారు. కానీ కండ మాత్రం బాగానే పట్టారు. అబ్బా ఊరుకోండి. కోటి కోటి అదే కోటికెళ్ళి కోడి తీసుకురండి. కోడి కోసం కోటికెందుకే? సాయంత్రం మస్తాన్ షాప్ కి వెళ్ళి చికెన్ పట్టుకొస్తాగా. కుదరదు, కోటిలోనే బాగుంటుంది. అక్కడ అన్ని పండగ సీజన్ కదా, రిబేట్ లో ఇస్తున్నారు. చికెన్ కూడానా? మమ్మీ త్వరగా భోంచేసి ఓ 4 సంతకాలు పెట్టేసాయి. 4 సంతకాలా? ఎందుకో? గోచిపాత కన్నా దరిద్రం లేదు కదా. ఇంకా మీ దగ్గర ఏం మిగులుందని అత్తగారు అంతగా ఉలికి పడుతున్నారు. అమ్మో, నిన్నెవరు నమ్మారు? బతికుండగానే నా గుండె కళ్ళు కార్జం అన్ని అమ్మేస్తావు. నేను పెట్టను. అలాంటి ఏం లేదు అత్తగారు. చౌక ధరల దుకాణం వాళ్ళు ఇచ్చే రేషన్ కార్డులో మీ పేరు కూడా నమోదు చేస్తున్నాం కదా ప్రభా? అవునవును. అయితే సరే. అమ్మయ్యా, మీరెళ్ళి కాగితాలు తీసుకురండి. ఇప్పుడు కాదు, సంతకాలు రేపు పెడతాను. నాకు ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది. గుడ్ నైట్.